ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతన్నలు కన్నీటి గోస పడుతున్నారని మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో రైతులను ఈడ్చివేసిన ఘటనపై సామాజిక వేదిక ఎక్స్లో స్పందించారు. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసులు దాష్టీకం చేశారని మండిపడ్డారు. కర్షకులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడి లేకుండా చేసిందని, బీమా ధీమా లేకుండా చేయడం సహా పంట కొనుగోళ్లు ఆలస్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై పోలీసుల పిడిగుద్దులే మిగిలాయన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హరీష్ రావు, నిరంజన్ రెడ్డి సూచించారు. కల్లాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? రైతులు ఆందోళన చేస్తున్నారు, మా ధాన్యం కొనండి కొనండి ఎత్తండి కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతుల్ని ఈడ్చిపడేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేసినారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళగట్టినట్లు కనిపిస్తా ఉంది. రైతుల కడగడ్లు మనం చూస్తా ఉన్నాం.